ब्रह्माण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। ఏమన్నాడంటే రాగద్వేష వియుక్తైస్తు నీకు రాగద్వేషాలు రెండూ కూడా లేకుండా ఉండాలంటే, లేకపోతే అవి ఉండకూడదు. రాగము ఉండకూడదు, ద్వేషము ఉండకూడదు. రాగం అంటే నీకు కామం, ద్వేషం అంటే నీకు క్రోధం. ఎవడి మీద నీకు ఎవడి మీద కాదు, ఏ వస్తువు మీద నీకు రాగం ఉండకూడదు, ద్వేషము ఉండకూడదు. విషయాన్ని ఇంద్రియైశ్చరన్ నువ్వంటావు నాకు ఇంద్రియాలు గనక ఇంద్రియార్థములతో పని చేయకుండా ఉంటే నాకు రాగము ద్వేషం ఉండదు, అందుకని నేను అడవిలో పోయి కూర్చుంటాను, నేను సన్యాసం స్వీకరిస్తాను నువ్వు అంటావు. అంటే ఇవి లేకుండా ఉంటే నేను అది చేయగలను అని అంటావు. నీకు రాగద్వేషాలు వద్దురా అన్నాను అనుకో, నాకు రాగద్వేషాలు ఉండకుండా ఉండే ఎన్విరాన్మెంట్ మీరు క్రియేట్ చేయండి. మీరు చేస్తే నేను రాగద్వేషాలకు అతీతంగా ఉంటాను. అది లాభం లేదురా నాయన. అట్లా చేస్తే నీకు పైకి నీకు రాగద్వేషాలు లేకుండా ఉన్నట్టు కనబడుతుందే కానీ నీకు నిజంగా అవి లేకుండా పోవు. ఎందుకంటే సన్యాసాశ్రమం స్వీకరించావు అనుకో, నీకు సంసారమే లేదు. సంసారమే లేదు కాబట్టి నా పిల్లల్ని నేను పోషించక్కర్లేదు, వాళ్ళ మీద ముందు రాగం ఉండదు. వాళ్ళకి ఎగినెస్ట్గా ఎవరైనా ఉంటే వాళ్ళ మీద నాకు కోపం ఉండదు, ద్వేషం ఉండదు. అందుకని నేను సన్యాసాశ్రమం స్వీకరిస్తాను. లేకపోతే నేను ఏ హిమాలయాల్లోకి వెళ్ళిపోతా, ఏ ఋషికేశ్కో ఏ హరిద్వార్కో, అంటే ఇక్కడ ఉండను. అట్లా ఉన్నప్పుడు నాకు రాగద్వేషాలు ఉండకుండా ఉంటాయి కదా అని అంటావు. అది కాదు. ఇంద్రియాన్ విషయైశ్చరాన్, ఇంద్రియాలు విషయాలతో కలిసి ఉండి వ్యవహారం చేస్తూ ఉన్నా నీకు రాగద్వేషాలు లేకుండా ఉండాలి. అట్లా ఉండాలంటే ఆత్మవశ్యై విధేయాత్మ, ఆత్మ నీకు వశం కావాలి, మనస్సు నీ కంట్రోల్లో ఉండాలి, మనస్సు నీకు సర్వెంట్ అయి ఉండాలి, మనస్సుకు నువ్వు సర్వెంట్ కాకూడదు. అప్పుడు ప్రసాదం అధిగచ్చతి, అప్పుడు నువ్వు ప్రసాదాన్ని పొందగలవు. ఎట్లా నేను ఇంద్రియాలు విషయాలతో కలిసి ఉంటున్నా కూడా నేను అట్లా రాగద్వేషాలు లేకుండా ఉండాలి అంటే అసలు నేనెవరో నాకు తెలియాలి. అసలు నేనెవరు? నేను నిన్ననే చెప్పుకున్నాం మనం, ప్రపంచంలో ఉండేవి రెండు ఉన్నాయి. ఒకటి నేను, రెండవది నా చేత చూడబడేటువంటి ఈ జగత్తు. అంటే నేను అన్నదానికి అసలు నేను నాకు తెలియదు కాబట్టి, నాకు మనందరికీ తెలియదు కదా, అసలు నేను నాకు తెలియదు. నీకు తెలిసిన నేనెవరు? ఈ శరీర నామరూప క్రియలతో కలుపుకున్న నేనే నీకు తెలుసు. నామం, రూపం, క్రియ, ఈ మూడిటితో కలిసినటువంటి నేను నీకు తెలుసు. ఆ నేనును జీవుడు అంటున్నా. ఆ నేనేం చేస్తోంది? దానికి ఎగనిస్ట్గా జగత్తు అనేది ఉంది. ఈ నేనుకు పేరు జీవుడు. దానికి ఎగనిస్ట్గా ఎదురుగా కనపడుతూ ఉన్నటువంటి దాని పేరు జగత్తు. జీవుడు జగత్తు అనే ఇద్దరు కనపడుతున్నారు మనకు. జీవుడి పేరు ఫస్ట్ పర్సను ఇక్కడ. నాకు ఎదురుగా కనపడుతున్న జగత్తు పేరు నీవు. అది నాకు ఎదురుగా ఉంది కదా, అందుకని అది నీవు, సెకండ్ పర్సన్. ఈ ఇద్దరు కాకుండా ఎక్కడో ఉన్నాడుట వాడొకడు. వాడెవడు? వాడు దేవుడు. మొత్తం ఉన్నది మూడే మూడు.
ఒకటి నేను, ఒకటి నాకు ఎదురుగా ఉన్న జగత్తు, నాకు కనపడకుండా ఉన్న దేవుడు. జీవ జగద్ ఈశ్వరుడు అని ఈ ముగ్గురికి పేరు. ఒకటికి జీవుడు, ఒకటికి జగత్తు, ఒకటికి ఈశ్వరుడు. నాకు తెలిసిన వాళ్ళు జీవ జగత్తులు రెండు నాకు ఎదురుగా కనపడుతున్నాయి. వీటికి ప్రమాణం నా దగ్గర ఉంది. ప్రమాణం ఏమిటి? నా ఇంద్రియాలే ప్రమాణం. ప్రమాణం అంటే త్రాసు, కొలవడానికి పనికొచ్చేటువంటి ఒక పరికరం. నేను కారులో వెళుతూ ఉన్నాను, డ్రైవింగ్ సీట్లో నేను కూర్చున్నా, ఇక్కడ ఒక లారీ ఉంది, ఇక్కడ ఒక ఎద్దుల బండి ఉంది, మధ్యలో నా కారు పోవాలి. నా కారు పోగలదా పోలేదా అని నేను కారు దిగి నా కారును కొలుచుకుని అక్కడున్న డిస్టెన్స్ను కొలిచి అందులో కారు పోతుంది అని నేను నిర్ణయించక్కర్లేదు. నేను ఇక్కడ కూర్చుని నా కంటి ద్వారా ఆ చోటును నేను కొలవగలను. నా దగ్గర టేప్ అక్కర్లేదు. దాన్ని ప్రమాణం అంటున్నా. అంటే నా కన్ను ప్రమాణం. ఇంతకుముందు మనం ప్రమాణాన్ని చెప్పుకున్నాం. అప్పుడు అదేమవుతుంది? నాకు ప్రమేయం అవుతుంది. ఒక ప్రమాణం నా దగ్గర ఉంది. నా ఇంద్రియాలే నాకు ప్రమాణం. ఈ దేన్ని కొలవడానికి ఉంది? ప్రమేయాన్ని కొలవడానికి ఉంది. ప్రమేయం నాకు ఎదురుగా ఉన్నది ఏమిటి? జగత్తు. నేను, నాకు కనపడేటువంటి ప్రపంచం, దాన్ని జగత్తు అని ప్రపంచం. జగత్ అని ఎందుకన్నానంటే జాయతి గచ్చతి, ఇది జగత్తు. ఇది పుడుతుంది, ఇది చస్తుంది, ఇది పోతుంది. అంటే నేను కూడా పుడతాను, చస్తాను. ఎందుకని? సూడు నేను అంటున్నాను. ఇప్పుడు యథార్థమైన నేను నాకు ఇంకా తెలియలేదు. ఒక సూడో నేనుని నేను అంటున్నా. సూడో నేను ఎవరు? నామం, రూపం, క్రియ. ఈ మూడు నా మీద వచ్చినటువంటి అలలు, నా పైన వచ్చిన అలలు. అసలు నేను ఆ నామరూపాలు లేవు, ఆకారం లేదు. ఈ నేనుకి ఆకారం ఉంది. ఏమిటి ఈ నేను అంటే నాలో నుంచి నా సత్తు, నా చిత్తు, మొత్తం మేమిద్దరమే సచ్చిత్తులవే. మేమిద్దరం మేము విడదీయడానికి వీలుగా ఒక ఎగ్జిస్టెన్సు, ఒక అపియరెన్సు. నాలో ఉన్న ఈ ఉనికి ఏదైతే ఉందో, నా ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉందో, ఇది అనేకంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఎందుకంటే స్థితిలో ఉన్నప్పుడు ఇది ఒకటిగా ఉంటుంది, గతిలో ఉన్నప్పుడు అనేకంగా అవుతుంది. మనం స్థితి గతి అంటే ఒక చోట ఉండడము, అది డిస్ట్రిబ్యూట్ కావడము కదా. గతి అంటే మరణం అని కూడా అర్థం. జాయతి గచ్చతి అంటున్నాం కదా. గతి అంటే చావు అని కూడా అర్థం ఉంది. మనం ఎక్కడైనా పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు పిల్లవాడి స్థితిగతులు ఏమిటి అని అడుగుతారు. విన్నారా? స్థితి గతి అంటే వాడు స్థితిలో ఉంటే వాడు తినడానికి వాడికి ఏముంది, వాడు గతిస్తే అదే ఏముంది అంటే అంతే. ముందే అంటున్నావు. ఎందుకర్రా మీరు పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు పిల్లని ఏమని అడుగుతారు? పిల్లవాడిని కట్నం ఇచ్చిన తర్వాత ఆ పెళ్లి కూతురు వాళ్ళు ఏమని అడుగుతారు? మా అమ్మాయికి ఎంత బంగారు పెడతారని అడుగుతారు. బంగారు ఎందుకు అడుగుతున్నారు? అమ్మాయి అలంకరించుకోవడం కోసమా? దాని పేరు ఆభరణము. ఆభరణము అంటే ఒకవేళ మీ వాడు చచ్చిపోతే పెళ్ళికే ముందే అడుగుతున్నారు. వాడు గనక అంటే ఆ తర్వాత భరణము, ఈ పిల్లని పోషించడానికి ఏమిస్తారు మీరు? అంతే కదరా దాని అర్థం. ఆభరణం అంటే వాడు చచ్చిపోయిన తర్వాత దీన్ని పోషించాలి. భరణం ఏమి ఇస్తున్నారు మీరు? 30 తులాలు 40 తులాలు బంగారు ఇస్తున్నారు. 30 తులాలు బంగారుతో అది బతుకుతుందా? అంటే స్థితి గతి ముందు నుంచి నీవు పుట్టినప్పుడే నీ చావు నిర్ణయమైంది. నీ చావుని గురించే నేను పోతే నా పిల్ల ఇన్సూరెన్స్ ఎందుకు కడుతున్నారా మీరందరూ డబ్బులు? మన కోసం మనం కట్టుకుంటాం ఇన్సూరెన్స్. నేను పోతే అనే అర్థం. అదే నామినీ అని ఎందుకు రాస్తున్నావు? నువ్వు పోతావని నీకు తెలుసు. ప్రతివాడు కూడా నేను ఉంటానని ఎవడు అంటలే. ఎందుకని వాడు ఉంటానంటలే? వాడు ఉండే పరమాత్మ అయినప్పుడు నేను ఉంటాను అని ఎవ్వడు అంటలేదు. నేను పోతానంటున్నాడే అంటే వాడు ఇప్పుడు సూడు ఆత్మనే అసలు నేను అనుకుంటున్నాడు. అది పోయేదని వాడికి కూడా తెలుసు. అది పోయేదే అని వాడికి తెలుసు.
అందుకని ఎప్పుడు పోతుందో అంటున్నాడు. ఉండేదాన్ని పట్టుకుంటే నీకు పోయే ప్రమాదమే లేదు. అందుకని జీవుడు ఆల్రెడీ ముగ్గురిని తనలో పెట్టుకుని వీడు జీవత్వాన్ని వీడు కల్పించుకున్నాడు. వీడికి ఎదురుగా జగత్తును కల్పించాడు. అంటే జీవ జగత్తులు రెండూ కూడా వీడు చూస్తే అది ఉంది, అది ఉండబట్టి వీడు చూస్తున్నాడు. ఈ ఇద్దరికి రిలేటివిటీ థియరీ ఉంది. జీవుడు లేకపోతే జగత్తు లేదు, జగత్తు లేకపోతే జీవుడే లేడు. జగత్ అంటే మీ నాన్న. మీ నాన్న లేకపోతే నువ్వు పుట్టే వ్యవహారమే లేదు. నువ్వు పుట్టకపోతే వాడు నాన్నే కాదు. నువ్వు పుడితే కదా వాడు నాన్న అయినాడు, లేకపోతే వాడు నాన్న కాడు కదా. నువ్వు ఉంటేనే గొడ్రాలకి బిడ్డ అనడానికి లేదు కదా. బిడ్డ ఉన్నాడు అంటే అది తల్లి అయ్యింది అని అర్థం. ఇప్పుడు జగత్ ఏమిటి అంటే నువ్వు లేకముందే ఈ ప్రపంచంలోకి ఒకడు వచ్చి ఉన్నాడు, వాడు నీకు ఎదురుగా కనబడుతున్నాడు. నువ్వు జీవుడివి. జీవుడు జగత్తు అనే రెండు ఉన్నాయి మన దగ్గర. ఈ రెండు కూడా సూడోదే, యథార్థం కాదు. యథార్థం ఏమిటి అంటే అపంచీకృతమైనటువంటి పంచమహాభూతాలు యథార్థం. అక్కడ అవి పోవటంలే. అవి పోవటంలే అంటే ఏమవటంలే? వర్షంతో నయనంచిందంతి శస్త్రాన్ని ఇవన్నీ దానికి సరిపోతాయి. ఎప్పుడు మండినా ఆకాశం మండటం లేదు, ఎప్పుడు గాలి వీచినా ఆకాశంలోకి ఏం కావటం లేదు. ఎక్కడ తుఫాన్ వచ్చినా ఏమొచ్చినా కూడా పాంచభౌతికమైనవి నశిస్తున్నాయే కానీ పంచీకృతం కానివి ఏవి కూడా నశించటం లేదు. ఎందుకంటే కేదార్లో అంత తుఫాను, అంత వరదలు అవన్నీ వచ్చినాయి. కేదార్ ఈ రోజు కట్లనే ఉంది. మరి ఏం పోయినాయి? కట్టిన కట్టడాలు పోయినాయి, పంచీకృతమైనవి పోయినాయి. పంచీకృతమైనవి అంటే పంచభూతాల ద్వారా కట్టబడినవి. ఇప్పుడు ఈ ఇల్లు పంచీకృతం అయింది. ఏమిటి అంటే దీనికి ఇటుకలు పెట్టారు, సిమెంట్ పెట్టారు, దాంట్లో నీళ్లు పోసి కలిపారు, దాన్ని ఆరబెట్టారు. అంటే గాలి ఉంది, నీళ్లు ఉన్నాయి, పృథ్వీ ఉంది కదా, ఆరింది కదా. అది 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 గోడ పచ్చి గోడ అయితే పడిపోదు. అది ఆరింది. ఆకాశం లేకపోతే అసలు గోడే కట్టలేదు. కాబట్టి పంచీకృతం అయింది. వర్షం వచ్చినా, తుఫాన్ వచ్చినా, లేకపోతే సునామీ వచ్చినా, ఏమొచ్చినా ఇది పోతుంది. ఏది పోతుందో ఏది పోదో బాగా గమనించండి. వర్షం వచ్చినా, తుఫాన్ వచ్చినా పాంచభౌతికమైంది కాబట్టి ఇది పోతుంది. అంటే సూడో పోతుంది, నేను పోను. ఈ సూడో పేరు తెలుగులో నిన్న అనృతం అన్నారు. ఋతం అంటే రుక్. రుక్ అంటే వేదం, ఋగ్వేదం అంటాం కదా, రుక్కులు అంటారు. వేదంలో ఉండేటువంటి స్ట్రాంజాలను రుక్ అంటారు. ఆ రుక్కులు చెప్పినవి ఋతం. ఋతం కానిది అనృతం. సూడో ఆత్మ అని నిన్న అన్నామే మనం. ఆ సూడోకి ఏమని పేరు అంటే అనృతం. అది రుక్కులు చెప్పలేదు. ఈ ఆత్మని గురించి రుక్కులు చెప్పలేదు. దాన్ని మిథ్యాత్మ. మిథ్యాత్మ అంటే అందులో కాంపౌండ్ ఉంది. ఏమిటి ఆ కాంపౌండ్? పంచభూతాలు, వాటి మిక్సరు. ఆ మిక్సరు నశిస్తుంది. ఆ మిక్సర్ జీవుడు, ఆ మిక్సరే జగత్తు. అందులో 5 భాగాలు జగత్తు, 3 భాగాలు జీవుడు. మొత్తం 8లో 5 జగత్తుగా ఉంది, 3 జీవుడుగా ఉన్నాయి. ఈ ఇద్దరూ కాకుండా ఇంకోడెవడో ఒకడు ఉన్నాడట, వాడు దేవుడట. వాడు నీకు కనిపించడు, మనకు ఎవరికి కనిపించడు. కనిపించడు అన్న ఇది ప్రత్యక్ష ప్రమాణం. ఏది ప్రత్యక్ష ప్రమాణం? జీవుడు ప్రత్యక్ష ప్రమాణమే, జగత్తు ప్రత్యక్ష ప్రమాణమే. దానిని మీ ఇంద్రియాలతో మీరు చూడొచ్చు. ప్రత్యక్ష ప్రమాణం అంటే మనం ఇప్పుడు మీకు చూపించవచ్చు. అనుమాన ప్రమాణం ఇంకోటి ఉంది. అనుమాన ప్రమాణం అంటే ఉన్నది అని ఎవరో చెప్తుంటే మనం నమ్ముతున్నాం, మన కళ్ళతో మనం చూడలే. అక్కడెక్కడో పొగ వస్తోంది, ఆ పొగ వస్తే అక్కడ నిప్పు ఉండి ఉంటుంది. ఇది అనుమాన ప్రమాణం. పొగ వచ్చింది కాబట్టి. పొగ రాకపోతే అక్కడ నిప్పు ఉండదు. అంటే నిప్పుకి పొగకి సంబంధం ఉంది కాబట్టి పొగ వస్తే నిప్పు ఉండి ఉంటుంది. నేను చూడలే. అట్లా
ఈ ఈ మూడిటితో ఉన్నటువంటి ప్రత్యక్ష ప్రమాణమైన నామరూప క్రియలు కలిగిన ఈ జీవుడు, వీడు ఎప్పుడు జీవుడు అని వీడిని అంటున్నాం, నామరూప క్రియలైనటువంటి కాంపౌండ్ కానీ. ఈ జీవుడు అందరూ ఒకలాగా లేరు కాబట్టి, అందరూ ఒకలాగా లేరు. మనుషులు మనుషులే కాదు, రూపము ఒకలాగా లేదు, బుద్ధులు ఒకలాగా లేవు, స్టేటస్సు ఒకలాగా లేదు, తెలివి ఒకలాగా లేదు, వేరువేరుగా ఉన్నాయి. ధనము ఒకలాగా లేదు, ఒకరికి ధనం ఉంది ఒకరికి లేదు, ఒకటి ఎంత కష్టపడ్డా ఏం రావు. దానికి కారణం ఏం చెబుతున్నారంటే పెద్దవాళ్ళు, ఒరే వాడి కర్మరా, వాడి కర్మఫలం వాడు అనుభవిస్తున్నాడు, నీ కర్మఫలం నువ్వు అనుభవిస్తున్నావు. కర్మ ప్రత్యక్ష ప్రమాణం కాదు, కర్మ అనుమాన ప్రమాణం. అక్కడ పొగ ఎలా నీకు పొగ ఉంటే నిప్పు ఉంటుంది అంటున్నామో, ఇక్కడ కూడా కర్మ ఉంటేనే కర్మ ఫలం ఉంటున్నది. కర్మ ఫలం ఏమిటి? ఒకడికి చాలా గొప్పగా డబ్బులు రావడం, ఒకడికి తక్కువ రావడం. ఒకటే క్లాసులో ఒక టీచర్ ఒకే రకంగా పాఠం చెబుతాడు, ఒకడికి అన్ని తెలివిగా వచ్చి 100 మార్కులు వస్తాయి, ఒకడికి 0 మార్కులే వస్తాయి. వాడికి మరి అర్థం కాలే. ఎందుకు అర్థం కాలేదు అంటే వాడు ఇంతకుముందు చదువుకోలే అంటాం. ఇంతకుముందు చదువుకోలేదు కాబట్టి వాడికి ఇప్పుడు అర్థం కావటం లేదు. ఈ ఇంతకు ముందు ఉన్నది అనేది నాకు నమ్మకం ఏమిటి అంటే అనుమాన ప్రమాణం. అంటే నేను ఇంతకుముందు ఒక జన్మ ఎత్తాను, ఆ జన్మలో నేను ఇంతవరకే రీచ్ అయినాను, ఆ తర్వాత ఇప్పుడు చదువుకుంటున్నాను, ఇదంతా నా అనుమాన ప్రమాణం. నీ అనుమాన ప్రమాణం ఎట్లాడో దేవుడు ఉన్నాడు అనేది అటువంటి అనుమాన ప్రమాణం. వాడు ఉన్నాడో లేడో నాకైతే తెలియదు, నేనైతే చూడలేదు, మీరు కూడా చూడలేదు. దేవుడు అని మనం ఎవరిని పెట్టుకున్నాము? ఒక బొమ్మని పెట్టుకున్నాం కదా. ఆ బొమ్మ ఎలాంటిది? మనలాంటిదే. ఆ బొమ్మ కూడా మనలాంటిదే, మనం చేసింది, మనమే తయారు చేసాం. అప్పుడు బొమ్మ ఏమవుతుంది? దృశ్యం అవుతుంది. నువ్వే ద్రష్టవి కావాలి. ద్రష్ట అంటే ఏమిటి? దాన్ని చూసేవాడు. దాన్ని చేసేవాడివి నువ్వే, దాన్ని చూసేవాడివి నువ్వే. అంటే నువ్వంటే నేను చేయలేదనుకోండి, వెంకటేశ్వర స్వామి శిల కూడా, శిల్పం కూడా ఎవడన్నా ఒకడు చెక్కితేనే కదా అది వచ్చింది. వాడెవడో నాకు తెలియకపోవచ్చు, కానీ ఒకడెవడో ఆ శిల్పం చెక్కాడా లేదా? ఒకడు చెక్కలేదు, పోని వాడు ఆ బొమ్మ. ఇప్పుడు అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, వాడిని ఎవడన్నా చేస్తే వచ్చాడా? వాడికై వాడు మనం వచ్చి మన గోడ మీద కూర్చున్నాడు. ఎవడో చేస్తే వచ్చాడు. ఇది అనుమాన ప్రమాణం కాదు, ప్రత్యక్షమే కదా. నీకు అనుమానం ఎందుకు? అది ఎక్కడ నీ దగ్గరికి ఎట్లా వస్తుంది? ఎవడో చేస్తే వస్తుంది. వాడు బొమ్మ చెక్కాడు, దానికి వెనక మేకులన్నా కొట్టాడు, ఏదో ఒక రింగన్నా కొట్టాడు, తీసుకొచ్చి మనం అమ్మాడు. చేసి ఉంటేనే వచ్చింది. అంటే చెయ్యండి, అది రాదు. నువ్వు కాకపోతే ఒక మనిషి చేశాడు, దాన్ని చేస్తేనే అది ఇక్కడికి వస్తుంది. అప్పుడు అది ఏమవుతుంది అంటే నువ్వెట్లా చేయబడి వచ్చావో అది కూడా అట్లా చేయబడి వచ్చింది. నువ్వెట్లా కొంతకాలం అయినాక నశించిపోతావో అది కూడా కొంతకాలం అయినాక నశించిపోవాలి. అంటే అది కూడా సృష్టించబడింది, అది ఇప్పుడు జీవిస్తోంది, అది మరణిస్తుంది ఎప్పుడో ఒకప్పుడు. అది ఎప్పటికీ ఇక్కడ ఉండడానికి వీల్లేదు. మరి దాన్ని నేను దేవుడని ఎట్లా అనుకుంటాను? దేవుడికి ఒక లక్షణం ఉంది, అది దృశ్యం. అది ఏం దృశ్యము అంటే, నేను ఇందా నుంచి ఎంతమందినైతే మీకు మిక్సర్ అయినది పాంచభౌతికమైనది నశిస్తుంది అని మీకు చెప్తున్నానో, మన శరీరాలన్నీ ఎట్లా మిక్సర్లో అంటే కాంపౌండ్లో, అట్లా అది కూడా ఒక మిక్సర్. ఏమిటి? వాడు ఆ చెక్క తీసుకురావాలి, ఆ చెక్కను నానబెట్టాలి, తనకు కావలసిన షేపులో దాన్ని మలుచుకోవాలి, దాన్ని చెక్కాలి, దాన్ని ఆరబెట్టాలి. దాని పంచభూతాలు దాంట్లో కూడా ఉన్నాయి. అది అట్లా పాంచభౌతికమైందే, అది నశిస్తుంది. అయితే నాకు దానికి తేడా ఏమిటంటే, నాకు నేనేమంటే అది చేయగలను, అదేమంటే అది చేయలేదు. ఆ చెయ్యలేని దానికి నేను శక్తిని ఆపాదించి, ఇది అనుమాన ప్రమాణం. వాడు దేవుడు, వాడికి మొక్కో, వాడిని కాలుతో తన్నవాకు, కాలు తగిలితే దండం పెట్టుకో,
ఇవన్నీ నేను క్రియేట్ చేశాను, నిజంగా కాదు. కాబట్టి దేవుడు అనుమాన ప్రమాణం, దేవుడితో పాటు వాడి లోకాలు అనుమాన ప్రమాణం. నేను నాస్తికం వైపు చెప్పటం లేదు మీకు, నాస్తిక మతం కాదు నేను చెప్తున్నది, నేను ఆస్తిక మతమే. కానీ వైపు నాస్తికుడిగా ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఒక కోర్టులో ఆర్గ్యుమెంట్ చేయాలనుకో, వాడు చంపాడు అని వాడు చేస్తాడు, వాడు చంపలేదు అని నేను చెయ్యాలి. అందుకని ఈ కారణాలతో వాడు చంపాడు అని అంటున్నాడు అని వాడి మాటలే నేను మళ్ళీ చెప్పి మీకు దాన్ని నేను ఖండించాలి. అది డిఫెన్స్ లాయర్ చేసే పని. అందుకని మీ సిద్ధాంతం ముందు చెబుతున్నాడు. నాస్తిక అంత మాత్రాన దేవుడు లేడని వాడంతా అబద్ధమని చెప్పడం కాదు. మీరు అనుకుంటున్న దేవుడు లేడు. మనం ఎవరినైతే దేవుడు అని అంటున్నాం, ఎందుకంటే మీరు జీవుడు అనుకుంటున్న వాడు లేడని చెప్పాను కదా. ఇప్పుడు మీరు అనుకుంటున్న దేవుడు కూడా లేడని చెప్పాలి కదా. నేను అసలైన వాడు ఎవడో ఒకరిని బయటికి తీసుకురావాలి కదా. అందుకు చెప్తున్నాను ఈ మాట. ఎప్పుడైతే నువ్వు దేవుడు అంటే మనం అనుకుంటున్న దేవుడు కాదు, వాడితో పాటు వాడి లోకాలు కూడా పోయినాయి. వాడి లోకాలు ఏవి? వాడికి వైకుంఠము, వీడికి కైలాసము, వాడికి బ్రహ్మలోకం, 3 లోకాలు ఉన్నాయి. ఈ 3 పోయినాయి. కాబట్టి అక్కడ దేవుడికి ఆకారము లేదు, దేవుడికి ఉండాల్సినటువంటి లోకాలు లేవు. కాబట్టి ఆ సీటు ఖాళీ అయిపోయింది. జీవుడు జగత్తు దేవుడు అని 3 ఉన్నారు మన దగ్గర. వాడి సీటు ఖాళీ పెట్టేశాం, అంటే వాడిని క్యాన్సిల్ చేసేసాం. వాడు ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయినాడు. మనకు ఎదురుగా జీవుడు అయితే కనపడుతున్నాడు, జగత్ అయితే కనపడదు. వీళ్ళిద్దరిని క్యాన్సిల్ చేయడానికి వీలు లేదు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఒరే జగత్తుకి సహజమైనటువంటి శక్తి లేదు కదా, నీకే తెలుసా సంగతి. ఎందుకంటే నువ్వు చూస్తే అది కనపడింది, కానీ దానికై అది కనపడేటువంటి శక్తి దానికి లేదు. నీ ఉంటేనే ఆ జగత్తుతో ఏదైనా పని చేయిస్తున్నావు. నేను అంటే ఒక మనిషి ఉంటే, ఒక జ్ఞానం కలిగిన వాడు ఉంటే ఇల్లు కట్టిస్తున్నాడు. ఈ ఇల్లు ఎవరు కడుతున్నారా? ఎవడో ఒకడు ఉండాలి. అట్లా ఈ బట్ట ఎవరు నేస్తున్నారా? ఎవడో ఒకడు ఉండాలి. ఎవడో ఉంటేనే ఇది తయారవుతోంది. వాడు లేకపోతే ఇది తయారు కాదు, వాడు గుర్తించకపోతే ఇది తయారు కాదు. వాడి జ్ఞానానికి లోబడి ఇది ఉంటున్నది. ఎందుకంటే వాడికే తెలివి ఉంది. మనకు తెలిసినంతలో జీవుడికి తెలివి ఉంది, వాడికి నాలెడ్జ్ ఉంది. నాలెడ్జ్ అంటున్నాం, కంప్యూటర్ నాలెడ్జ్, వాడికి మ్యాథమెటికల్ నాలెడ్జ్, ఏదో వాడికి ఒక నాలెడ్జ్ ఉంది. అది సూడోజీవుడికి ఉన్న నాలెడ్జ్ అని మనకు తెలియదు. మనకు ఉన్నటువంటి జ్ఞానం అది. శాస్త్రం ఏం చెప్పిందంటే, జీవుడు ఉన్నమాటకు వాస్తవమే, ఆ జీవుడు దేవుడు అని చెప్పింది. జీవుడే దేవుడు అని చెప్పింది. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవనాపరః. ఇది సూత్రం. బ్రహ్మ సత్యం. ఇందాక మనం బ్రహ్మ సీటు ఖాళీ చేసి పెట్టేశాం. ఎందుకంటే వాడు కూడా నాలాంటి వాడేను, వాడు కూడా అనుమాన ప్రమాణము, వాడిని ఎవడు చూడలేదు ఇప్పటి వరకు. ఎవడు కూడా స్వర్గానికో నరకానికో పోయి అక్కడి నుంచి తిరిగి వచ్చి మేము స్వర్గానికి చూసొచ్చాము అని చెప్పిన వాడు ఎవడు లేడు. జస్ట్ చచ్చినవాడు పోతున్నాడు, పోయినవాడు మళ్ళీ వస్తున్నాడు. కాబట్టి ఎక్కడో ఓ చోటు ఉంటుంది, ఒక లొకేషన్ అని మనం అనుకున్నామే, కానీ అది అనుమాన ప్రమాణమే, కానీ అది సత్యం కాదు. జీవుడు సత్యం. ఎందుకంటే వీడు ఉన్నాడు, వీడు పని చేస్తున్నాడు, వీడు కర్మఫలాలు అనుభవిస్తున్నాడు. ఇంకా దేవుడు ఉండడానికి ఇంకొక ప్రమాణం కూడా ఏం చెప్పారంటే మన పెద్దలు, ఒరే కర్మఫలాన్ని నీకై నువ్వు అనుభవించలేవు కదురా. ఎవడైనా కోరుకొని జైల్లో పడతాడా? పడడు కదా. కోరుకొని కష్టాలు తెచ్చుకుంటాడా? తెచ్చుకోడు కదా. నాకు ఈ కష్టాలు కావాలి అనుకుంటాడా? ఎవడైనా సుఖాలు కావాలనుకుంటాడు, కానీ కష్టాలు కావాలి అని కష్టాలు కూడా వస్తున్నాయి కదా. అంటే దేవుడు అనేవాడిని ఒకడిని పెట్టి అక్కడ, వాడు నీకు సుఖాలు దుఃఖాలు నువ్వు చేసినటువంటి కర్మఫలాన్ని నీకు అందిస్తున్నాడు. అందుకోసం అక్కడ ఒకడిని పెట్టాడు, ఒక ఎక్స్ని. వాడి పేరు దేవుడు అని పెట్టుకున్నాం మనం. వాడిని అక్కడ పెట్టి నువ్వు రోజు కర్మ చేస్తున్నావు, నీ కర్మకు పాపం పుణ్యం అనే 2 ఫలాలు వస్తున్నాయి. ఆ ఫలాలని నీకు వాడు
అందిస్తున్నాడు. నువ్వు చేస్తున్నావు, వాడు అందిస్తున్నాడు. వాడు ఎక్కడో ఉంటే నా కర్మఫలాలు వాడు ఎట్లా అందించగలడు నాకు? వాడు నా దగ్గర ఉంటేనే అందించగలడు. అప్పుడు నా దగ్గర ఒక దేవుడు ఒక జీవుడు ఇద్దరు ఉండాలి. ఆర్గ్యుమెంట్ సేక్, అంతే కదా. ఎక్కడో ఉన్నవాడు నువ్వు చేసిన వెంట చూస్తాడురా. కాబట్టి నీ దగ్గరే ఉండాలి. నీ దగ్గర ఒక దేవుడు జీవుడు నీకున్నాడు, ఒక దేవుడు జీవుడు వాడికి ఉన్నాడు, ఒక దేవుడు జీవుడు వీడికి ఉన్నాడు. నిన్న అనుకున్నామే, ఎవడైతే నేను అనేవాడు ఉన్నాడో అందరిలో ఉన్న నేను ఒక్కడేనని. ఇప్పుడు అందరిలో ఉన్న నేను అనే జీవుడు, నేను అనే దేవుడు ఒకడు అని నిర్ణయించాం. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు థర్డ్ పర్సన్ ఎక్కడ పెట్టాము మనం? ఫస్ట్ పర్సన్లో పెట్టేసాం కదా. వాడిని తీసుకొచ్చి పెట్టావు కదా. ఏమిటి రీజన్ చెప్పావు నువ్వు వాడిని తీసుకురావడానికి? నీకు కర్మఫలాలు ఉన్నాయి. కర్మఫలాలు అనుభవించడానికి వాడు నిన్ను అనుభవింపజేయాలి. ఎందుకంటే ఒకడు అనుభవించేవాడు ఉంటే ఒకడు అనుభవింప చేసేవాడు ఉండాలి. వాడు మనం చేసినటువంటి కర్మకి ఈక్వల్గా ఫలితాలు ఇస్తాడు. ఆ ఇచ్చేవాడు నీకంటే దూరంగా ఉంటే వాడు అవి ఇవ్వలేడు. ఎందుకంటే ప్రపంచంలో ఇంతమంది జీవుళ్ళు ఉంటే ఇంతమందికి ఒక దేవుడు ఎట్లా ఇస్తాడు? వాడికి ఎన్ని కళ్ళు ఉన్నా వాడు ఎట్లా చూస్తాడు? చూడలేడు. వాడు చూసి నీ కర్మఫలాలు నీకు ఇవ్వాలంటే నీ దగ్గరే వాడు ఒకడు ఉండాలి. ఇది అనుమాన ప్రమాణం, ప్రత్యక్షం కాదు. అట్లాంటప్పుడు అందుకే శాస్త్రం మళ్ళీ ఏం చెప్తోంది? ఒక చెట్టు మీద 2 పిట్టలు ఉన్నాయి,